నేను 10 రూపాయల నోటును. నా వెనుక ఒడిషాలోని కోనార్క్ సూర్యదేవాలయం ఉంది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం సూర్యదేవునికి అంకితం చేయబడింది. నేను 20 రూపాయల నోటును. నా వెనుక మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలున్నాయి. ఇక్కడ హిందూ, బౌద్ధ మరియు జైన కళలు ఒకే చోట కనిపిస్తాయి. నేను 50 రూపాయల నోటును. నా వెనుక కర్ణాటకలోని హంపి ఉంది. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. నేను 100 రూపాయల నోటును. గుజరాత్లోని పటాన్లో ఉన్న రాణి కీ వావ్ నాపై ఉంటుంది. నేను 200 రూపాయల నోటును. నా వెనుక మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపం ఉంది. అశోకుడి కాలం నాటి ఈ కట్టడం శాంతికి మరియు బౌద్ధమతానికి చిహ్నం. నేను 500 రూపాయల నోటును. నా వెనుక ఢిల్లీలోని ఎర్రకోట ఉంది. ఇక్కడి నుంచే భారత స్వాతంత్ర్యం ప్రకటించబడింది. మేమందరం ఇక్కడ ఉన్నాము. మరి మన గులాబీ రంగు మిత్రుడు ఎక్కడా? మీకు గుర్తున్నట్లయితే ఆ నోటు వెనుక ఏముందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.